ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీఈపీడీసీఎల్కు ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి అవార్డు వచ్చింది. ఉద్యోగులకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధిలో విశేష కృషి చేస్తున్నందుకు ఈపీడీసీఎల్కు ఈ అవార్డు దక్కింది. న్యూఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్లో ది గివ్ గ్లోబల్ హెచ్ఆర్ ఎక్సలెన్స్ అవార్డును ఏపీఈపీడీసీఎల్ అందుకుంది. సంస్థ తరపున ప్రాజెక్ట్స్, ఐటీ అండ్ హెచ్ఆర్డీ డైరెక్టర్ టి వనజ, సీజీఎండీ సుమన్ కళ్యాణి, పార్వతి ఈ అవార్డును అందుకున్నారు. ముగ్గురు మహిళలు విభాగాధిపతులుగా ఉన్న ఈ సంస్థకు జాతీయ స్థాయి అవార్డు రావడం పట్ల ఈపీడీసీఎల్ చైర్మన్ పృథ్వీరాజ్ అభినందనలు తెలిపారు. జాతీయ అవార్డు అందుకున్న మహిళా అధికారులతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. ఈపీడీసీఎల్ జాతీయ స్థాయిలో అద్భుతమైన అవార్డు సాధించింది. హెచ్ఆర్ ఎక్సలెన్సీ అవార్డు పొందింది. అయితే ఈ విభాగానికి విభాగాధిపతులుగా ఉన్నారు ముగ్గురు కూడా మహిళామణులు. ప్రస్తుతం మహిళామణులు మనతో ఉన్నారు. డైరెక్టర్ వనజ గారు, సుమన్ కళ్యాణి గారు, పార్వతి గారు. వారితో మాట్లాడదాం. జాతీయ స్థాయిలో అవార్డు సొంతం చేసుకున్నారు. అయితే దీని వెనకాల ఎంతో కృషి ఉంది. ఏ రకంగా కష్టపడ్డారు? ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటంలో మాకు ఎప్పుడూ అనుభవం ఉంది. అంటే ఇక్కడ కొత్తగా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయక ముందు నుండి కూడా మేము ప్రతి ఎంప్లాయీకి 14,863 మంది ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్నప్పుడు ప్రతి ఎంప్లాయీకి సంవత్సరంలో 3 రోజుల పాటు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేయటం జరుగుతుందండి. వాళ్ళకే కాకుండా ఇప్పుడు సురక్ష అనేది కొత్తగా మేము డెవలప్ చేశాము. దానిలో ఏంటంటే ఎంప్లాయీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అది వాళ్ళ ఇంటి నుండే మొదలు పెట్టాలని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మేము ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాము. ప్లస్ డివిజన్స్లో కూడా ట్రైన్ అప్ చేస్తున్నాం. ఎందుకంటే భర్త బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ జాగ్రత్తగా ఆయన సేఫ్గా రావాలి అంటే ఆయన ఒక హెల్మెట్, ఈ టూల్స్ అన్నీ పట్టుకొని వెళ్ళాలి. గ్లౌజెస్, గ్యాంగ్లైట్స్ ఇట్లాంటివన్నీ పట్టుకొని వెళ్ళకపోతే వాళ్ళ బేర్ కండక్టర్ని పట్టుకున్నప్పుడు అతనికి షాక్ తగిలి అతనికి యాక్సిడెంట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇంట్లోంచే జాగ్రత్తలు మొదలు పెట్టాలి అనేతో వీళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి అని వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇక్కడ ట్రైనప్ చేయటం జరుగుతుందండి. అలాంటివే కాకుండా అంటే ఒక జేఎల్ఎం నుండే కాకుండా టాప్ మేనేజ్మెంట్ దాకా కూడా చీఫ్ ఇంజనీర్స్ దాకా కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. మనకి పక్కనే ఉన్న ఐఎం వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ ట్రైనప్ చేస్తారు. కెపాసిటీ బిల్డింగ్ మీద ట్రైనింగ్ ఉంటుంది. టెక్నికలే కాకుండా అంటే స్కిల్ డెవలప్మెంట్ ఏదైనా కానీ అన్ని రకాల ట్రైనింగ్స్ మేము ఇక్కడ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. తర్వాత మా ఎంప్లాయీస్లో కూడా కొంచెం బాగా ఈ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళు లెక్చరర్స్గా కూడా మేము వాళ్ళని కూడా డిప్యూట్ చేస్తాము. వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారండి. సుమన్ కళ్యాణి గారు, చాలా అనేక ఉపాధి పరమైనటువంటి కార్యక్రమాలు మీ చేతుల మీద జరిగాయి. ఏమంటారు? ఈ అవార్డు, జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు కదా, ఏమంటారు? జనరల్గా ఈపీడీసీఎల్ అన్నది ప్రతి దాంట్లోనూ ముందంజలోనే ఉందండి. సో ఎంప్లాయీ వెల్ఫేర్ అనేది కూడా ఇప్పుడు కొంచెం ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎంప్లాయీస్ కరెక్ట్గా ఉంటేనే కదా కంపెనీ ఏదైనా అభివృద్ధి సాధించాలి అంటే ముందు ఎంప్లాయీని సాటిస్ఫై చేయగలిగితే ఇచ్చారు. సో దాంట్లో భాగంగా మేము ఎంప్లాయీ ఎఫిషియన్సీ పెంచడానికి వాళ్ళు రెగ్యులర్గా రొటీన్ చేసే వర్క్స్ అయినా ఒకసారి రిఫ్రెషింగ్ కోర్సు లాగా ఈవెన్ సీజీఎంస్ టు లైన్ మెన్ వరకు ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందండి. అవే కాకుండా మేము హెల్త్ పరంగా కూడా హెల్త్, వెల్త్ ఈ రెండింటికి కూడా స్పెషలైజ్డ్ పర్సన్ తీసుకొచ్చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, జిఎస్టీ కానీ, లీగల్ కేసులు మాకు చాలా డీల్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే కన్జ్యూమర్ తోటి మోర్ ఇంటరాక్టివ్ కాబట్టి ఆ కేసులు ఇచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి వీళ్ళు అన్నది కూడా మా ఎంప్లాయీస్కి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా హ్యాపీగా ఉండి ఆ ఎన్విరాన్మెంట్ కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మేము బీచ్ రోడ్డుకి దగ్గరగా ఉండేటట్లుగా ఆ ట్రైనింగ్ సెంటర్ను కూడా ఈసీబీసీ తోటి ఎనర్జీ ఎఫిషియన్సీ బిల్డింగ్ ఇవ్వడం జరిగిందండి. సో వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ట్రైనింగ్కి ఎంతమంది అంటే ఎవరు హ్యాపీగా అంత ఇదిగా ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ ట్రైనింగ్ సెంటర్ యొక్క పుణ్యమాన్ని కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తున్నారు. ఇది ఇన్హౌస్ ట్రైనింగే కాకుండా మేము బయట ట్రైనింగ్స్ కూడా పంపిస్తూ ఉంటామండి. అబ్రాడ్ ట్రైనింగ్ ఐదా అని ఒకటి ఆల్ ఇండియా డిస్కమ్స్ అసోసియేషన్ ద్వారా వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ ట్రైనింగ్స్ కూడా చేస్తున్నారు ఎక్స్పర్ట్ పీపుల్ తోటి. అవి కాకుండా మేము ఆర్ఈసీ, పిఎఫ్సి వీళ్ళు కూడా కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. అక్కడ దాకా వెళ్ళటం ఎందుకు, మన వైజాగ్లోనే ఉంది కదా ఐఏఎం అని మేము ఇక్కడ మా సెంటర్లో వాళ్ళ ద్వారా కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా ఇనిషియేటివ్స్, ఇన్నోవేటివ్స్ అన్నీ కూడా మా సీఎండీ గారి యొక్క ప్రోద్బలంతో. నేను ఎంతమంది ఎక్కువ టెక్నికల్ చూసేదాన్ని, హెచ్ఆర్ అంటే నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ సార్ అమ్మ ఇది కూడా చేయాలి మీరు అన్నారు. అలాగే నాకు ఒక అవకాశము, ఇలాగ ఈ అవార్డు కూడా నాకు ఫస్ట్ టైం మా ఈపీడీసీఎల్ చరిత్రలోనే ట్రైనింగ్ కానీ హెచ్ఆర్ ఎక్సలెన్సీకి రావడం కూడా ఇది, దానికి నేను ప్రాతినిధ్యం వహించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. పార్వతి గారు, మీరు ఆ ట్రైనింగ్ సెంటర్కి ఓవరాల్గా
అధిపతిగా మీరున్నారు. ఆ శిక్షణ కేంద్రం ఎలా ఉంటుంది, దాని యొక్క నిర్వహణ పరమైన అంశాలు ఎలా? అక్కడ శిక్షణ అంటే అక్కడ అకామిడేషన్ అవన్నీ ఉంటాయండి. తర్వాత క్లాస్ రూమ్స్ ఉంటాయి, O&Mకి, తర్వాత ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్స్ ఇట్లా ఉన్నాయి. తర్వాత కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉంటుంది. అక్కడే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాము. తర్వాత బ్రేక్ఫాస్ట్ నుండి డిన్నర్ వరకు కూడా అన్నీ కూడా అరేంజ్మెంట్స్ అక్కడే ఉంటాయి అన్నమాట. అయితే వచ్చిన పార్టిసిపెంట్స్కి అకామిడేషన్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అవన్నీ కూడా మేము మానిటర్ చేసుకుంటూ ఉంటాం. ఫుడ్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు మేము మానిటరింగ్ చేస్తూ వాళ్ళకి కరెక్ట్గా గైడెన్స్ ఇస్తూ ఉంటాం అనమాట, ఏమైనా తేడా ఉన్నా కూడా. ఇంకొకటి ఏంటంటే ఫ్యాకల్టీని చూస్ చేయడంలో కూడా క్వాలిటీ ఫ్యాకల్టీనే మేము రప్పిస్తున్నాము. ఆ విధంగా వచ్చిన వాళ్ళకి క్వాలిటీ ట్రైనింగ్ ఇస్తున్నామా లేదా దాని మీద మేము మెయిన్ ఫోకస్ పెడుతున్నాం. హ్యాపీ ఫీలింగ్, చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఇంకోటి ఇన్ మై టెన్యూర్ నేను GM ట్రైనింగ్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ అవార్డు రావడం అనేది ఫస్ట్ టైము. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను. ఇంకోటి ఈ ట్రైనింగ్స్ ఈ విధంగా ముందుకు సాగటానికి అప్పట్లో ఎక్స్ డైరెక్టర్ ఫైనాన్స్ ఉన్నారు చంద్రం గారు, తర్వాత ఇప్పుడు ఉన్న ప్రజెంట్ CMD గారు, వీళ్ళిద్దరూ కూడా చాలా ఎలా అంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. సపోర్టు, ఏదైనా ప్రపోజల్స్ తీసుకువెళ్తే ఓకే చెయ్యండి, మీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యండి, అట్లా ఒక ఫ్రీ జోన్లోకి వదిలేశారు మమ్మల్ని. ఆ విధంగా మేము ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ ఈరోజు ఈ స్టేజ్కు వచ్చాము. ఇది GIF గ్లోబల్ HR ఎక్సలెన్స్ అవార్డ్ ఫర్ లెర్నింగ్ అండ్ స్ట్రాటజీ డెవలప్మెంట్ స్ట్రాటజీకి వచ్చిన అవార్డు ఇది. వీ హ్యావ్ లార్జ్ హ్యూమన్ రిసోర్సెస్, అంటే ఆల్మోస్ట్ 14,000 ఎంప్లాయీస్ EPDCLలో వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్ ఆఫ్ దీస్ ఎంప్లాయీస్ ఆర్ ద ఫేస్ టు ద కన్జ్యూమర్, అంటే లాస్ట్ మైల్ కన్జ్యూమర్తో మనకి లైన్మెన్ నుంచి AE నుంచి అందరూ కన్జ్యూమర్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో బెస్ట్ క్వాలిటీ సర్వీసెస్ మనము కన్జ్యూమర్స్కి ఇవ్వాలి అంటే కంటిన్యూస్లీ మనము మన ఎంప్లాయీస్ని ట్రైన్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్, బోత్ ఇన్ స్కిల్ సెట్ వైజ్. రెండోది అంటే మనం ద యాటిట్యూడ్ ఇన్ విచ్ వీ టాక్ టు ద కన్జ్యూమర్. సో దీనికోసమని ఒక ట్రైనింగ్ పాలసీ అడాప్ట్ చేసుకున్నాము EPDCLలో. సో అక్కడ కంటిన్యూస్లీ త్రూఅవుట్ ద ఇయర్ ట్రైనింగ్స్ అనేవి చేస్తున్నాము. అండ్ దానికి గుర్తింపుగానే దిస్ అవార్డ్ వీ హ్యావ్ గాటన్. ఆల్ అవర్ HRD వింగ్ ఈజ్ CGM గారు కానీ GM గారు కానీ డైరెక్టర్ కానీ all our women employees, they are also more sensitive to needs of the employees. So I heartily congratulate the team. జాతీయ స్థాయిలో అవార్డు అందుకునేటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నారు. రానున్న రోజుల్లో అవార్డు వచ్చినటువంటి సందర్భంలో మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తాం, మరింత అభివృద్ధి దిశగా EPDCL తీసుకువెళ్తామని మహిళా మనులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.